హై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు నీట్ హంట్ ఛానల్. నీట్ 2024 మీద అనేక పరిణామాలు జరిగాయి. చాలామంది స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజన్లో కూడా ఉండుంటారు. కోర్స్ కొందరు చాలా క్లారిటీగా కూడా ఉండుంటారు. సో ఎవరికైతే చాలా ఇన్ఫర్మేషన్ ఇంకా తెలీదో వాళ్ళ కోసం ఈ వీడియో. మీరు కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేసే స్టూడెంట్ అయితే వెంటనే వీడియోని లైక్ చేయండి. నాకు కూడా సీరియస్గా ఎంతమంది ఫాలో అవుతున్నారు అనేది అర్థమవుతుంది. అండ్ కౌన్సిలింగ్ సంబంధించిన ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్ మీ దాకా చాలా ఈజీగా రావాలన్నా కూడా జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతి అప్డేట్ వస్తూ ఉంటుంది. సో ఇక నుంచి ఏం జరగబోతుందో ఈ వీడియోలో మనం చూద్దాం. 23rd నాడైతే రీనీట్ ఎగ్జామ్ జరిగింది. 1563 మంది ఎవరైతే గ్రేస్ మార్కులు యాడ్ చేశారో వాళ్ళకి చాలామంది అబ్సెంట్ అయ్యారు. అండ్ మిగతా ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళ రిజల్ట్ 30 నాడు వస్తుంది. అప్పటిదాకా ఇంకా ఎలాంటి ఉండదు. అండ్ 30 నాడు రిజల్ట్ వచ్చాక ఆల్ ఇండియా ర్యాంక్స్ అన్నీ కాస్త మారుతాయి. 30 నాడు రిజల్ట్ వచ్చాక ఏపీ తెలంగాణకు సంబంధించిన డిస్ప్లే లిస్ట్, అంటే వీళ్ళ స్టేట్స్ నుంచి ఎవరెవరైతే రాశారో వీళ్ళందరి డిస్ప్లే లిస్ట్ అయితే పంపిస్తారు. అది దాదాపు జూలై 4th, 5th వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఏపీలో అండ్ తెలంగాణలో. ఒక విధంగా లోకల్ మెరిట్ లిస్ట్ లానే ఇది ఉంటుంది, కానీ కంప్లీట్ సీరియస్నెస్తో ఉన్నటువంటి మెరిట్ లిస్ట్ అయితే కాదు. అండ్ ఆ తర్వాత జూలై 6th నాడు ఆల్ ఇండియా కోటా నోటిఫికేషన్ వస్తుంది. వాళ్ళు ముందే ప్రకటించారు, ఖచ్చితంగా అదే డేట్కు ఇస్తారు. సో ఎవరైతే అందరు క్వాలిఫై అయి ఉండి మాకు వస్తుంది అనుకునేవారు దానికి అప్లై చేస్తారు. ఒక 1 week 10 days అలా టైం అయితే దానికి ఇవ్వడం జరుగుతుంది, దాదాపు 1 week లోపు. సో వాళ్ళు అప్లై చేసుకుంటారు దానికి. అండ్ ఆ వెంటనే జూలై 8th నాడు కోర్టులో కేసులు ఉన్నాయి. రీనిట్, పేపర్ లీక్ మొదలైన వాటి మీద కేసులు ఉన్నాయి. సో అక్కడ కూడా ఆ రోజు కూడా ఏం తెలియపోవచ్చు. కౌన్సిలింగ్ అయితే స్టే ఇవ్వరు. కౌన్సిలింగ్ జరుగుతూనే ఉంటుంది, కానీ చివరి తీర్పును బట్టి ఆధారపడి ఉంటుందని ఒక మాట అంటారు. కానీ మొత్తానికైతే కౌన్సిలింగ్ జరుగుతుంది. సో జూలై 6th ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వస్తుంది. అప్లికేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఏపీ తెలంగాణ కూడా జూలై 10th, 15th వరకు నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత అందరు అప్లై చేసుకుంటారు ఏపీకి, తెలంగాణకి. అప్పుడు అప్లై చేసుకున్నాక ఒక 3-4 days టైం ఇస్తారు. అండ్ అప్లై చేసుకున్నాక అప్పుడు రియల్ సీరియస్నెస్తో ఉన్నటువంటి లోకల్ మెరిట్ లిస్ట్ అయితే వస్తాయి. దాన్ని బట్టే మీకు ఫిలప్ అయితే జరుగుతుంది. సో ఇవైతే ఎలాంటి క్లారిటీ లేకుండా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇప్పటి వరకు ఉన్నవి. ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే లేదు ఇందులో. జస్ట్ 30 వరకు మీరు చూడాల్సిందే. 30 నాడు కాస్త ఆల్ ఇండియా ర్యాంక్స్ మారుతాయి. ఆ తర్వాత 4th, 5th తెలంగాణ, ఏపీ మెరిట్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది, డిస్ప్లే మెరిట్ లిస్ట్. ఆ తర్వాత జూలై 6th ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్, జూలై 8th కోర్టు కేసులు ఉంటాయి. అండ్ జూలై 10th, 15 మధ్య ఏపీ తెలంగాణ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు మళ్ళీ సర్టిఫికేట్స్ పెట్టి అప్లై చేసుకోవాలి. దాన్ని బట్టే మీ రిజర్వేషన్, లోకల్ అన్నీ డిసైడ్ అవుతాయి. అప్పుడు చాలా ఇంపార్టెంట్. సో అన్ని అప్డేట్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.